హాయ్ ఫ్రెండ్స్, ఆదివారం వచ్చిందంటే నాన్ వెజ్ ప్రియులకు పండగే కదా. చికెనో, మటనో, ఫిషో, ప్రానో, అట్లీస్ట్ ఎగ్గో లేకుండా ముద్ద దిగదంటే నమ్మండి. ఇలాంటి వాళ్ళందరికీ ఒక షాకింగ్ న్యూస్. గోషామహల్లో అధికారులు చేసిన తనిఖీల్లో ఒక మటన్ షాప్లో ఎలాంటి నిజాలు వెలుగు చూశాయో తెలుసా? ఈ మటన్ షాప్ నిర్వహించే శ్రీకాంత్ మేక మాంసాన్ని ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొస్తున్నాడట. 5,000 కిలోల కుళ్ళిపోయిన మాంసం, మేక తల, కాళ్ళు, మెదడు వీటన్నింటినీ కూడా సీజ్ చేశారు. ఎంత నిల్వ మాంసమో అనట అదంతా. మేం గోషామహల్ వెళ్ళలేదులే, మాకెందుకు అని అనుకుంటున్నారేమో. నిజానికి చాలా చోట్ల ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే షాప్ సీజ్ చేశారో ఈ షాప్ నుంచి చాలా దుకాణాలకి ఈ తల, కాళ్ళు, మెదడు వెళ్తూ ఉంటాయట. మామూలుగా మాంసంలో ఏదైనా తేడా ఉంటే మనం గుర్తించేయచ్చు. కానీ తల పాడైపోతే, కాళ్ళు కుళ్ళిపోతే, మెదడు, వీటన్నింటిని ఎలా గుర్తుపడతాం మనం? వీటన్నింటినీ చక్కగా మేకప్ చేసి ఫ్రెష్గా అమ్మేస్తున్నాడు వీడు. ప్రస్తుతం ఆ షాప్ని క్లోజ్ చేశారు. అంతేకాదు, ఆ లోకల్లో ఉన్న గోషామహల్ లోకల్ పీపుల్ కూడా ఈ షాప్కి వెళ్ళి ఎక్కువ కొంటూ ఉంటారట. ఎందుకంటే ధర తక్కువ కాబట్టి. మరి ధర తక్కువైతే ఇతర దుకాణాలు ఊరుకుంటాయా? అక్కడికే వెళ్ళి ఎక్కువ ధరకి మీకు విక్రయించేస్తారు కదా. కాబట్టి నాన్ వెజ్ కొనుక్కునేటప్పుడు, ముఖ్యంగా మటన్ కొనుగోలు చేసేటప్పుడు వెరీ కేర్ఫుల్గా ఉండండి. ప్యాకేజ్డ్ మటన్ అస్సలు కొనద్దు. ప్యాకేజ్డ్ చికెన్, ప్యాకేజ్డ్ ఫిష్ ఇలాంటివేవి కూడా ఒక్కసారి వాళ్ళు ప్యాక్ చేసి ఎంత ఫ్రెష్ అని చెప్పి అమ్మినా కూడా అవి ఎప్పుడు ప్యాక్ చేశారో, ఎక్కడి నుంచి వచ్చిందో ఇవేవి మనకు తెలీదు. జస్ట్ వాసన చూస్తాం, బాగానే ఉందిలే అని చెప్పి వండుకుని తినేస్తాం. ఇవి దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మంచి షాప్లోని, ధర ఎక్కువైనా కూడా అక్కడే కొనుగోలు చేయండి మాంసం. అలాగే ఫిష్, ప్రాన్స్ లాంటివి తీసుకునేటప్పుడు ఫ్రెష్గా ఉన్నాయా లేదా అనేది కూడా 1కి 10 సార్లు తనిఖీ చేసుకోండి. రోజులు అసలు బాగాలేదు, ప్రతిదీ కల్తీ చేసి పడేస్తున్నారు. ముఖ్యంగా ఈ నాన్ వెజ్ విషయంలో అయితే ఎక్కడ చూసినా కూడా ఇవే బాగోతాలు బయటపడుతున్నాయి. సో బీ కేర్ఫుల్.